శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఈరోజు వర్షంలో తడిసే మొక్కలు చూపిస్తున్నానండి అనుకుంటున్నారా? ఇవన్నీ ఇండోర్ మొక్కలండి. మాకు మొన్న నుంచి వర్షం పడుతూనే ఉంది, నిన్నంతా పడుతూనే ఉంది. అయితే ఇలా వర్షం వచ్చినప్పుడు వర్షంలో పెట్టడం వల్ల ఈ మొక్కలు మంచి హెల్దీగా ఉంటాయి. మనం ఒక 2 నెలలు నీళ్లు పోయకపోయినా ఏమీ పర్వాలేదు. మనం ఎన్నో రకాల పోషకాలు ఇస్తూ ఉంటాం కదా మొక్కలకి. కానీ ఇలా వర్షం నీళ్లు ఒకటి చాలండి, ఎంతో మంచి ఫుడ్ వాటికి. అయితే వర్షం వచ్చినప్పుడు ఇండోర్ మొక్కలు ఉంటాయి కదా, ఆ ఇండోర్ మొక్కలు ఇలా వర్షంలో పెట్టేయాలండి. అలా ఎంతసేపు వర్షంలో నానిపోతే శుభ్రంగా ఆకులు ఉన్న మురుకుపోతుంది, మొక్కలు శుభ్రంగా నీళ్లు పీల్చుకుంటాయి. మనం ఎప్పుడో నీళ్లు ఒక నెలకో ఇప్పుడు కొంచెం నీళ్ళు వేయడమే. ఇండోర్ మొక్కలు అంటే నీళ్ళు ఎక్కువ వేయం కదా. కానీ ఈ మొక్కలన్నిటికీ కూడా మరి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పై, ఈ మొక్క అయితే 20 సంవత్సరాల పైన అండి. ఇది అయితే 10 సంవత్సరాల పై మొక్కలు. ఇవన్నీ కూడా చూసారా, ఇవన్నీ ఇండోర్ మొక్కలే. చక్కగా ఇలా పెట్టారండి కిటికీ పక్కనే. అయితే ఇది ఏకంగా ఎరపూసినట్టు ఇలా వచ్చేస్తే మా వారు అలా తాళ్ళు వేసేది కట్టారు. చక్కగా ఇలా వర్షం నీళ్ళకి ఇంత హెల్దీగా ఇంత బాగుంటాయి. మా వారు చక్కగా తాళ్ళు వేసి అలా కట్టేశారండి. మరి గోడవార కూడా చక్కగా పెట్టుకుంటాను నేను. మా సువన్ర గారు కూడా చాలా మురిసిపోతారు మొక్కలు చూసి, వాళ్ళు కూడా మొక్కలు పెంచుతారండి. అయితే నాకైతే మొక్కలు చాలా నా సొంత ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువే ఉంటాయండి. ఇవన్నీ కూడా ఇండోర్ మొక్కలు. అంటే అవతల కొబ్బరి మొక్క అంతగా అదిలేండి గోడవారిని పెట్టించారు వారు. కుండీలోనే కొబ్బరికాయ మొక్క వచ్చిందని పెట్టారంట. చూశారు కదా నా మొక్కల విధానం. ఇలాగా వర్షం నీటిలో పెట్టడం వల్ల చక్కగా ఆకులు కడిగేసినట్టు మురుకుంటే పోతుంది. తర్వాత మొక్కలు చక్కగా పీల్చుకుంటాయండి. ఈ వర్షం నీళ్ళు అనేది మనం ఎన్ని పోషకాలు ఇచ్చినప్పటికీ కూడా వర్షం నీళ్ళంత బలం ఉండదండి మొక్కలకి. చక్కగా ఈ మొక్కలు తీసేసి నేను ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటాయండి. అందరికీ ఇచ్చేస్తూ ఉంటాను, చాలామందికి ఇచ్చేస్తానండి. ఇంకా తీసేయాలి అంటే అడిగినప్పుడు తీద్దాం, ముందే తీసేసామనుకోండి మరి పోతాయి కదా. సరేలే అని అలా ఉంచుతున్నానండి. ఇదైతే ఒకటే రకంగానండి. ఇందులో 3 రకాలు ఉన్నాయండి, ఇందులో 4 రకాలు ఉన్నాయి. మీకు అర్థమవుతుందో లేదో మరి. చక్కగా ఇది ఒకటే రకం. ఇది కూడా చాలా మంచి బాగుంటుందండి. అవసరం గారు పెట్టాను. చక్కగా ఇది ఉందనుకోండి, ఇలాగ కొమ్మలు కోసేసి ఉన్నాయి చూసారా, ఆ కొమ్మలు పెట్టేసామనుకోండి వస్తుంది. కానీ ఒక 2 సంవత్సరాలు అవుతేనే కానీ మొక్క కొమ్మలు వేయడం అవ్వదన్నమాట. ఈ మొక్క ఇది మనకి మంచి ఆశ్చర్యం, మంచి గాలి ఇస్తుందండి, మంచి గాలి ఇస్తుంది అనమాట. అదేదో సరదాగా పువ్వులు పువ్వులు పూసేస్తుందని పెట్టానండి. చక్కగా మొక్కలు కూడా వేసేసింది. చూసారా ఎన్ని మొక్కలు ఉన్నాయో చూడండి. దానికి చాలా మొక్కలు ఉన్నాయండి. మీరు అది అక్కడే పెట్టేసి ఉంచానులేండి. ఈ మాత్రం ఇలా చక్కగా వర్షం నీటిలో తడుస్తాయని అలా పెట్టేసానండి. నాకు సాయంకాలం ఈ వారం నీట్గా శుభ్రం చేసేసి అప్పుడు సర్దేస్తానండి. చూసారా, నచ్చిందా మీకు? ఇండోర్ మొక్కలు ఉంటే కనుక ఇలా వర్షంలో పెట్టేసుకోండి. చక్కగా మరి మంచి పోషకాలు మనం ఏమీ ఇవ్వనవసరం లేదండి. వర్షం వచ్చినప్పుడు వర్షంలో పెడితే వర్షం నీళ్ళు అంత మంచి ఫుడ్ అన్నమాట. అస్తమానం మనం ఇండోర్ మొక్కలు కాబట్టి కాస్త మజ్జిగ నీళ్ళు, కొంచెం కలి నీళ్ళు ఏయో ఇస్తూ ఉంటాం కదా. కానీ అంతకన్నా గొప్పగా పోషకాలు అన్నమాట వర్షం నీళ్ళు. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మరి చక్కగా నా తులసమ్మ చూసారా, ఇదిగోనండి మా పాప తులసి పాటలు మంచిగా అలా డిజైన్ వేసి మరి అలంకరించిందండి. నేను రోజు పూజించుకుంటాను కదా, మరి నాకు ఇష్టం అని చెప్పి. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.